బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నల్గొండ మున్సిపాలిటీలో దారుణం చోటు చేసుకుంది. పట్టణంలోని పాత బస్తీ హిందూపూర్ వాటర్ ట్యాంకులో శవం వెలుగులోకి వచ్చింది. అవును, 10 రోజులుగా అదే నీటిని తాగుతున్నారు అక్కడ ప్రజలు. దీంతో మున్సిపాలిటీ మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాటర్ ట్యాంకులో నీటిని పరిశీలించేందుకు వెళ్ళగా అక్కడ మృతదేహం గుర్తించారు సిబ్బంది. ఆ మృతదేహాన్ని స్థానిక హనుమాన్ నగర్కు చెందిన ఆవుల వంశీదిగా గుర్తించారు. గతంలో నాగార్జున సాగర్లో ట్యాంకులో పదుల సంఖ్యలో కోతుల మృతికి సంబంధించిన ఘటన తర్వాత ఈరోజు ఈ ఘటనతో ఒకసారి అందరూ షాక్ గురవుతున్నారు. మా ప్రతినిధి రమేష్ ప్రస్తుతం ఘటనా ప్రదేశంలో ఉన్నారు. అక్కడ వాళ్ళు ఏమంటారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రమేష్, ప్రస్తుతం అక్కడ వాళ్ళ పరిస్థితి ఎందుకంటే నాట్ రాంగ్ గత కొన్ని రోజులకు కూడా వాళ్ళ వాటర్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఆ మున్సిపల్ వాటర్ అనగానే రెగ్యులర్గా యూజ్లో ఉంటుంది. సో ప్రస్తుతం అక్కడ వాళ్ళ రియాక్షన్ ఏంటి, వాళ్ళు ఏమంటున్నారు? రైట్, ప్రస్తుతం అయితే కాలనీవాసులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా మనం ఏదైతే చూస్తున్నామో అదే ట్యాంక్ నుంచి వస్తున్నటువంటి వాటర్ కాస్త కలుషితమైనట్టు కూడా బ్యాడ్ స్మెల్ వస్తున్నట్టు కూడా గుర్తించి మున్సిపల్ అధికారులకు సమాచారం అందించడం జరిగింది. మున్సిపల్ సమాచారం అందుకొని కూడా వారు ట్యాంకు పైకెక్కి చూడగా కూడా ఒక శవం అందులో కనిపించేసరికి అంతా కూడా షాక్ గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత 10 రోజులుగా కూడా ఆ శవం అందులోనే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే ఆ అన్నోన్ డెడ్ బాడీ బయటికి తీశారో దాన్ని కూడా గుర్తించడం జరిగింది. ఇదే కాలనీకి చెందినటువంటి కృష్ణ యాదవ్ అనే వ్యక్తిగా కూడా గుర్తించడం జరిగింది. అతను చూసినట్లయితే అతని మానసిక పరిస్థితి సరిగా లేదని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆ వ్యక్తి ఎప్పుడైతే 24న మిస్ అయ్యాడో అప్పటి నుంచి కూడా కనిపించట్లేదు. వారు స్థానిక పిఎస్ లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఎట్టకేలకు మనం చూస్తున్నటువంటి ట్యాంక్ ఏదైతే ఉందో ఇదే ట్యాంక్ లో కూడా అతను శవమైతే వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. అయితే అదంతా ఒక ఎత్తు అయితే కూడా ఈ వాటర్ ట్యాంకు ఇక్కడ హౌసింగ్ బోర్డు, ఇందిరమ్మ కాలనీ, అదే విధంగా ప్రాంతాల్లో కూడా మొత్తం కూడా చుట్టుపక్కల కాలనీ వాసులందరూ కూడా ప్రతి నిత్యం కూడా ఇదే నీరు తాగుతుంటారు. ఒక్కసారిగా ఈ వార్త తెలుసుకొని కూడా ఎప్పుడైతే ఈ ట్యాంక్ లో నుంచి శవాన్ని కొద్దిసేపటిమే బయటికి తీయడం జరిగింది, అప్పటి నుంచి కూడా మొత్తం కూడా స్థానిక వాసులంతా కూడా హాస్పిటల్ చుట్టూ కూడా తిరుగుతున్నారు. వారంతా కూడా టెస్టులు చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఎవరికి ఎలాంటి అపాయం లేకున్నప్పటికీ కూడా కొంతమంది చూడడం జరిగింది. ప్రత్యక్షంగా ఇదే వాటర్ తాగి కూడా వీరి పిల్లలు కూడా కాస్త అస్వస్థకు గురైనట్టు కూడా తెలుస్తుంది. చెప్పండి, ఏం జరిగింది అసలు? సార్, మేము ఇప్పుడు గత 11 days అవుతుంది ఆయన అందులో పడిపోయి, కానీ మాకు 2 వారాలకి వెళ్ళి వాటర్ వస్తున్నాయి. మేము వాటర్ తాగుతున్నాం, కానీ మాకు పిల్లలు సడన్గా ఒకేసారి ఎండకు ఆడుకుంటారు కదా, సమ్మర్ హాలిడేస్ కదా, మేము జ్వరం వస్తుంటే అంత పట్టించుకోలేదు. తీసుకుపోయినాం, చూపించినాం. నిన్న కాకుండా మొన్న నైట్ పిల్లలు డైరెక్ట్ వాళ్ళు ఆటోమేటిక్ వాంతింగ్ చేసుకోవడం జరిగింది. అసలు ఎవరు కూడా ఏం పట్టించుకోలేదు. మేము ఉండి ఎమ్మంటే పిల్లలు వాంతింగ్ చేసుకుంటారు ఏందని చెప్పేసి ఎమ్మంటే హాస్పిటల్ తీసుకుపోయినాం. ఏం కాలేనా, పిల్లలు క్రికెట్ ఆడుకుంటారు కదా ఎండకు అది అని అన్నారు. యాంటీబయాటిక్ టాబ్లెట్స్ తీసుకొచ్చి టాబ్లెట్ వేసినాం, కొంచెం సెట్ అయింది. మళ్ళీ మార్నింగ్ వాటర్ వదిలిపెట్టారు. వాటర్లో గలీజ్ స్మెల్ రావడం జరిగింది. ఆ స్మెల్ రావడం వల్ల ఎమ్మటి సిబ్బంది అందరూ వచ్చేసి చూసేటరికి అందులో షవ్ ఉందని చెప్పింది. మేము వచ్చి చూసాలకే ఈ వాటర్ గణేష్ నగర్, అసత్ నగర్, ఇంద్రమ్మ కాలనీ, మావలిగూడ హౌసింగ్ ఈ వాటర్ సప్లై. ఎవరికైనా అస్వస్థ గురైందా? మా వరకు అయితే ఒక 3-4 డిస్టర్బెన్సే ఉంది సార్. నా 2 పిల్లలు కూడా డిస్టర్బెన్సే ఉంది ఇప్పటిదాకైతే. ఏమనుకున్నారు ఒక్కసారి? నాకు ఇంత అయ్యేటరికి సడన్గా మాకు కూడా బాధ ఉంటుంది కదా సార్. చనిపోయిన వ్యక్తి చనిపోయింది, కానీ మమ్మల్ని ఇంతమందిని ఇబ్బంది పెట్టినట్టు అయిపోయింది. అసలు మా పిల్లలు అయితే ఇప్పుడు కోలుకునేటట్టు లేదు. ఇప్పుడు హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకుని అధికారులు ఎవరైనా మాట్లాడడం జరిగిందా? ఎవరు రాలేదు సార్ ఇంతవరకు అయితే మా దగ్గర. చూడొచ్చు, ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉన్నారో వీళ్ళకు రిలేషన్ అని చెప్పవచ్చు. వీరు గత కొంతకాలంగా కూడా ఎవరైతే కృష్ణ యాదవ్ తప్పిపోయారో 24న ఇంటి నుంచి తప్పిపోయారో అప్పటి నుంచి కూడా వారు వెతకడం ప్రారంభించడం జరిగింది. స్థానిక పిఎస్ లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా వారు పూర్తిగా వెతికారు, కానీ ట్యాంక్ వద్ద కూడా వచ్చారు, కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ట్యాంక్ లోకి వెళ్ళి ఈ విధంగా దూకి చనిపోతారని కూడా అనుకోలేదు. చెప్పండి, ఎప్పుడు మిస్ కావడం జరిగింది కృష్ణ యాదవ్? శుక్రవారం శనివారం తెల్లారు అట్లా. ఏమైతారు మీకు? మాకు బ్రదర్ అవుతాడు, మా బాబాయ్ కొడుకు. ఏం జరిగింది అసలు? కొంచెం మానసికంగా ఇబ్బందిగా ఉందని చెప్పి 1 గంటకి వెళ్ళేసి వచ్చినంట, పరిగెత్తుకుంటూ వచ్చినంట ఇంటి నుంచి. నేను ఇక్కడ వెళ్ళినంటే ఇక్కడ అంతా తిరిగినాం మేము కూడా, కానీ ఏం దొరకలేదు. ట్యాంక్ దగ్గరకు వచ్చాం, కిందికి వచ్చినాం. ఆయన అంత స్తోమత, అంత పైకి ఎక్కే అంత స్తోమత లేదని. మరి ఎప్పుడు తెలిసింది? మరి ఏ విధంగా తెలిసింది? ఈ రోజు మాకు 12ంటికి తెలిస్తే ఇప్పుడు వచ్చినాం. అదేవిధంగా స్థానిక కూడా ఒక్కసారిగా ఈ వార్త తెలుసుకొని కూడా స్థానిక వాసులంతా కూడా ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీ కౌన్సిలర్, మీ వార్డుకు సంబంధించినటువంటి వ్యక్తి అందులో కూడా శవం అయితే వెళ్ళినటువంటి పరిస్థితి ఏమంటారు? మా వార్డు
ఆవుల వంశీ యాదవ్. తను కొంచెం 2-3 ఇయర్స్కి వెళ్ళి మానసికంగా ఇబ్బంది పడ్డాడు. మొన్న రాత్రి సుమారు 12:30-1 ప్రాంతంలో నా కడుపులో భయం అవుతుంది మమ్మీ అని కరెంటు పోయిందంట. ఆ ప్రాంతంలో పిల్లి పాలు తాగుతుంటే సప్పుడుకు లేచి నిద్ర పడుకుంటాడ. ఆ పిల్లి పాల కొరకు. కానీ ఇప్పుడు ఎట్లా పరిస్థితి ఎట్లా మరి చాలా వరకు 10 రోజుల నుంచి కూడా ఇదే వాటర్ తాగుతున్నారు కదా వారి. ఈ వాటర్ తాగుతున్నమాట వాస్తవం. ఈ రోజు సుమారు మేము 1 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ సరౌండింగ్ సీసీ కెమెరాలు చెక్ చేద్దామని 1 టౌన్ పోలీస్ దగ్గరికి వెళ్తే మున్సిపాలిటీ సిబ్బంది అతను నీళ్లు పక్క హౌసింగ్ బోర్డు అతను వచ్చి నీళ్ళు స్మెల్ వస్తున్నాయి ఏందని చెప్పి ఆయన మా మున్సిపాలిటీ సిబ్బందికి చెప్పడం జరిగిందంట. తను ఎమ్మడే మా యొక్క ఏఈకి డిఈకి మున్సిపాలిటీ ఆఫీసర్కి చెప్పగానే వాళ్ళు కూడా వచ్చి చూసి దాంట్లో ఏదో తేలాడుతున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి వాళ్ళు మేము అనుకోకుండా మేము అనుకోకుండా 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్నాం. మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అక్కడికి రావడం అందరం కలిసి హుటాహుటిని ఇక్కడికి వచ్చి చూసేసరికి దాంట్లో కనబడుతుంది కొద్దిగా వాటర్ మొత్తం తీసేసి చూసి ఇది తన అని కన్ఫర్మ్. ఎప్పుడెప్పుడు చెక్ చేస్తుంటారు? తరచూ చెక్ చేస్తుంటారా వాటర్? 10 రోజుల నుంచి కూడా తను అందులో తరచూ ఎవ్రీ 1 మంత్కి ఒకసారి వాటర్ చెకప్ చేస్తుంటారు. ఈసారి కొద్దిగా లేట్ అయింది. లేట్ కావడం వల్ల అందరం మొత్తం ఈ కొండల ప్రాంతం గుట్టలు ఇవన్నీ వెతికినాం కానీ ఎక్కడ కూడా మాకు సరైన ఆచూకీ దొరకలేదు. ఈ నీళ్లు తాగిన వారిని ఏమన్నా చెకప్ చేస్తున్నారా వైద్యులకు కానీ? ఇంకా ఇది చెకప్ ఏంటిది ఎందుకంటే ఈ హౌసింగ్ బోర్డు ఇందిరమ్మ కాలనీ రాజుగురు ఆ ఏరియాలో ఈ వాటర్ ఎక్కువ వెళ్తుంది. అక్కడ వాళ్ళు కొద్దిగా స్మెల్ వస్తున్నదని దాని ద్వారానే ఇదంతా బయటికి వచ్చి వార్త తెలుసుకొని చుట్టుపక్కల ప్రాంతాలు ఎవరైతే ఈ ట్యాంక్ నుంచి వాటర్ తాగుతారో వారంతా కూడా ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అధికారులు కూడా ఈ విషయంపై స్పందించి కూడా కొంతమంది కూడా పరీక్షలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఇప్పుడు మున్సిపల్ సిబ్బంది అంతా కూడా ట్యాంకు చేరుకొని ఈ ఓవర్ హెడ్ ట్యాంకులో పైన పూర్తిగా క్లోరినేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా దాన్ని వాటర్ నుండి కూడా రిలీజ్ చేసి బయటికి వదిలి కూడా మొత్తం బ్లీచింగ్ పౌడర్ తో క్లోరినేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో కృష్ణ యాదవ్ ఇందులో పడ్డటువంటి వ్యక్తి ఇక్కడ ఆ గేటు ఓపెన్ చేస్తుంది. ఇదే మెట్ల మార్గాన అతను పైకి చేరుకోవడం జరిగింది. అతని మానసిక స్థితి సరిగ్గా లేదు. గతంలో కూడా ఇంట్లో నుంచి ఈ విధంగా తప్పిపోయారని కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అదేవిధంగా తప్పిపోయి ఉంటారని చుట్టుపక్కల గాలిస్తున్నాం కానీ ఆచూకీ లభించలేదని చెప్పారు. కానీ ఇక్కడ నుంచి వస్తున్నటువంటి వాటర్ కలుషితమయ్యాయి, బ్యాడ్ స్మెల్ వస్తుందని అధికారులకు సమాచారం అందించగా డౌట్ వచ్చి పైకి వెళ్ళి చూడగా కూడా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మొత్తానికి మాత్రం 10 రోజుల పాటు ఎప్పుడైతే 24న మిస్ అయ్యారో అదే రోజు కూడా అతను ఈ ట్యాంక్ లో దూకినట్టు కూడా తెలుస్తుంది. అయితే అప్పటి నుంచి కూడా ఈ 10 రోజుల పాటు కూడా ఇదే వాటర్ తాగుతున్నటువంటి వారు చాలా ఆందోళనకి గురి కావడం జరిగింది. కొంతమంది ఇప్పటికే టెస్టులు చేయించుకున్నారు. ఎలాంటి ప్రమాదం లేకపోయినప్పటికీ కూడా ఆందోళన వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుందని చెప్పవచ్చు. సజిత్, సో అంటే ఇప్పుడు మున్సిపల్ అధికారులు అక్కడ వాళ్ళకి సంబంధించి ఎటువంటి హామీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకంటే దాదాపుగా 10 రోజులుగా అక్కడ అదే నీటిని తాగుతున్నారన్న మాట వినిపిస్తోంది. అక్కడ అధికారులు ఏం చేస్తున్నారు? ముఖ్యంగా ప్రతిరోజు చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికి సంబంధించి ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడ వాళ్ళకి ఎటువంటి ఆల్టర్నేషన్స్, ఎందుకంటే వాటర్ ఇష్యూ కాబట్టి ఆ వాటర్ తాగే ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళకి ఎటువంటి వాటర్ని అందించే ప్రయత్నం చేస్తున్నారు? ఫస్ట్ క్వశ్చన్. రెండవది వచ్చేసి 10 రోజులుగా తాగుతున్నారు కాబట్టి అదే వాటర్ని ప్రస్తుతం అక్కడ వాళ్ళకి ట్రీట్మెంట్ ఏమైనా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా? ఎందుకంటే వ్యాధులు సోకే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి నేపథ్యం ఉంది కాబట్టి. రైట్, కొద్దిసేపటి క్రితమే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే దీనికంటే ముందే గత 2 రోజుల నుంచి కూడా ఈ వాటర్ ఎవరైతే తాగుతున్నారో కొంతమంది కూడా అస్వస్థకు గురైనట్లు కాసేపటి క్రితమే మనతో కూడా ప్రత్యక్షంగా మాట్లాడడం జరిగింది. వారి పిల్లలకు కూడా కాస్త ఇన్ఫెక్షన్ అయినట్లు కూడా తెలుస్తుంది జరుగుతుంది. కానీ మొత్తం కూడా ఇప్పుడు వైద్య సిబ్బంది అధికారులు కూడా మున్సిపల్ అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా ప్రమాద బారిన పడకుండా కూడా కాస్త టెస్టులు చేయించుకోవాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూడడం జరిగింది. నాగార్జున సాగర్ కోతుల గుంపు మొత్తం కూడా వచ్చి అందులో కూడా పడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పైన క్యాప్ పెట్టకపోవడంతో కూడా అప్పుడంతా కూడా కోతుల గుంపు అందులో పడిపోయి కూడా అదే నీటిని తాగినా కొంతమంది అస్వస్థకు గురయ్యారు. ఆ ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. మళ్ళీ ఇప్పుడు నల్గొండ జిల్లాలోనే నల్గొండ హెడ్ క్వార్టర్ లో చూస్తున్నాం. నల్గొండ హెడ్ క్వార్టర్ లో చూసినట్లయితే పెద్ద ట్యాంక్ అని చెప్పవచ్చు. నాగార్జున సాగర్ అది ట్యాంక్ కానీ ఇది చాలా పెద్ద ట్యాంకు. 2,70,000 లీటర్ల వరకు కూడా ఆ కెపాసిటీ ఉంటున్నటువంటి ట్యాంకు ఇది. మొత్తం కూడా 4 వార్డులకు సంబంధించినటువంటి ఆ చుట్టుపక్కల అంతా కూడా ఇక్కడ వాటర్ అందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం మున్సిపల్ అధికారులు కానీ సిబ్బంది కానీ అలర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అలర్ట్ చేసి ఎవరికైనా అస్వస్థకు గురైనా కానీ ఏదైనా ఇన్సిడెంట్స్ అనిపించినా కానీ టెస్టులు చేసుకోవాలని చెప్తున్నారు. పెద్దగా ప్రమాదం లేకపోయినప్పటికీ కూడా అధికారులు మాత్రం హుటాహుటిన స్పందించడం జరిగింది. పూర్తి డిసీజెస్ కూడా చూడొచ్చు. వాటర్ ద్వారా పూర్తిగా ఏదైనా చిన్నపాటి వర్షం పడితేనే వాటర్ ఏమైనా పొల్యూట్ అయితేనే చాలా వరకు ఈ విధంగా ఇంజూర్డ్ బారిన పడతాడు. అలాంటిది ఒక శవం అనేది కూడా దాదాపు 10 రోజులు కూడా
అందులో ఉన్నటువంటి డెడ్ బాడీ కావడంతో కూడా ఆ ఆందోళనకు గురవుతున్నారు. ఎలాంటి ఆందోళనకు గురి అవ్వకుండా కూడా అందరూ కూడా ఆ టెస్టులు చేయించుకోవాలని చెప్తున్నారు. ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం లేకపోయినప్పటికీ కూడా ఈ విషయం తెలిసే వరకు కూడా ఇంకెక్కువగా ఆందోళన చెప్తున్నారు. నిన్న మొన్నటి వరకు కాస్త బ్యాడ్ స్మెల్, వాటర్ పరిశుభ్రంగా లేదని అనుకున్నా కానీ మామూలుగా ఈ విధంగా ఏ సమయంలో వచ్చిందో అనుకున్నారు. కానీ అయితే ఇప్పుడు ఎందుకంటే తాగునీరు కావచ్చు అంటే వాడుకోవడానికి అంటే బోర్ల వాటర్ ఇటువంటి బేస్ చేస్తూ ఉంటారు, కానీ తాగడానికి మున్సిపల్ వాటర్ మీద అక్కడ ప్రజలు చాలా మంది ఆధారపడే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి తాగునీటికి ఆల్టర్నేటివ్ గా ప్రత్యామ్నాయంగా అక్కడ అధికారులు ఏం చేస్తున్నారు? ఆ సమస్య ఇప్పుడు తలెత్తుతుంది కాబట్టి అధికారులు ఏమంటున్నారు? రైట్, పూర్తిగా ఏంటంటే ఈ ట్యాంక్ నుంచి కూడా సరఫరా అయ్యే నీటిని మొత్తం పూర్తిగా నిలిపేయడం జరిగింది. ప్రత్యామ్నాయంగా ఇప్పుడు పొక్క కాలనీ నుంచి ఆ వాటర్ ఆ ట్యాంక్ సరఫరా అనేది ఆ వార్డులకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ మాత్రం చాలా వరకు అయితే ఒక ఆందోళనకైతే గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఒక వార్డుకు సంబంధించింది కాదు, ఇంత కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లోని హౌసింగ్ బోర్డు కానీ, ఇందిరమ్మ కాలనీ కానీ, నగర్ కానీ మొత్తం 4 వార్డులకు సంబంధించింది. మొత్తం వందలాది సంఖ్యలో కూడా ప్రతినిత్యం కూడా ఇదే వాటర్ తాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు మున్సిపల్ సిబ్బంది కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారంతా కూడా కాస్త పంప్ చాటేస్తున్నప్పటికీ కూడా వారు ఎప్పటికప్పుడు అలర్ట్ అవుతున్నారు. మొత్తం ట్యాంకు పై అయితే కొనసాగుతుంది. బ్లీచింగ్ పౌడర్ వేసి పూర్తిగా శుభ్రం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉన్నతాధికారులు ఎవరు కూడా ఈ ఘటనా ప్రాంతానికి చేరుకున్నప్పటికీ కూడా అలర్ట్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ కాలనీ వాసులు మాత్రం ఒక్కసారిగా ఈ విషయం ఎప్పుడైతే మనం తాగే నీటిలో మనం తాగే ఈ ఓవర్ హెడ్ ట్యాంకులో ఎప్పుడైతే ఆ శవం బయటపడిందని చెప్పారో అప్పటి నుంచి కూడా వారంతా కూడా ఆందోళనకు గురవుతున్నారు. నిన్న మొన్నటి వరకు ఆ వాటర్ తాగినా కానీ ఇన్ఫెక్షన్స్ కానీ ఎలాంటి సమస్యలు లేకపోయినప్పటికీ కూడా ఒక్కసారిగా ఈ విషయం వచ్చేసరికి కూడా ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఆ దూర ప్రాంతాలు ఈ న్యూస్ తెలుసుకొని కూడా మనం చూస్తున్నాం. కాలనీ వాసులంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంత పెద్ద ట్యాంకును కూడా ఆ వ్యక్తి మతిస్థితిని వ్యక్తి ఆ పైకి వెళ్ళి ఈ విధంగా పడిపోవడానికి కారణం ఏంటి? కింద ఇక్కడ ఏదైతే ఉందో మనం మెట్ల మార్గం చూస్తున్నాం, అది మొత్తం కూడా ఓపెన్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి ఒక పర్యవేక్షణ కూడా కావాలని చెప్తున్నారు. ఎందుకంటే ప్రతినిత్యం కూడా ఇక్కడికి చాలా వరకు వచ్చేవారు పైకి ఎక్కకుండా కూడా గేట్ కి లాక్ చేయాల్సి ఉంటుంది అని కూడా చెప్తున్నారు. అయితే ఆ కుటుంబ సభ్యులు మాత్రం ఎప్పుడైతే ఆ వ్యక్తి ఇదే కాలనీకి చెందినటువంటి వ్యక్తి కృష్ణ యాదవ్ మిస్ అయ్యారో స్థానిక పిఎస్ లో కూడా ఫిర్యాదు చేసి కూడా మొత్తం గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. ఇక్కడ ట్యాంక్ వద్ద కూడా చూడడం జరిగింది. కానీ ట్యాంకులో ఈ విధంగా ఆత్మహత్యకు పాల్పడతాడు, శవమై తేల్తారని అనుకోలేదు. ఇవాళ ఉదయం ఎప్పుడైతే అధికారులకు సమాచారం అందించి వాటర్ బ్యాడ్ స్మెల్ వస్తుందని చూసారో అప్పుడు వారంతా కూడా ట్యాంకు పైకి ఎక్కి చూడగా కూడా ఈ విధంగా శవమై తేలినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదని కూడా అధికారులు చెప్తున్నప్పటికీ కూడా మొత్తం కూడా చాలా ఇండ్లలో మొత్తం పూర్తిగా ఇదే వాటర్ తాగుతారు కాబట్టి చిన్న పిల్లలు చాలా వరకు కూడా ఇప్పటి వారే స్వచ్ఛందంగా వెళ్ళి కూడా హాస్పిటల్కి వెళ్ళి కూడా వారే అంతా కూడా టెస్టులు చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఒక్కసారిగా ఈ వార్త గతంలో నల్గొండ ప్రాంతాల్లో కూడా చూడడం జరిగింది. నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ లో కోతుల గుంపు వాటర్ ట్యాంక్ లో పడడం, మళ్ళీ విధంగా చేయడం మీకు ఎందుకని, మీకు అనుమానం ఎందుకు వచ్చింది? ఆసుపత్రికి వెళ్ళి టెస్ట్ చేసుకోవాలని ఎందుకు అనుకుంటున్నారు? ఎన్నడూ లేనిది మాకు ఈ మధ్యన ఇట్లా అవుతుందని సడన్ ఒకేసారి మాకు ఏకదమ్న పిల్లలు తిన్న అన్నం కూడా అట్లనే కక్కేస్తారు సార్. దానికోసమని మేము వెంబడి నైట్ 11:30కి పిల్లలు కక్కుతున్నారు. ఇక అప్పుడు ఆ టైంలో హాస్పిటల్కి పోయినా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నైట్ నుంచి పొద్దుగాల మార్నింగ్ హాస్పిటల్ తీసుకుపోయినాం. హాస్పిటల్ తీసుకుపోగానే ఏం కాదు, చిన్న టాబ్లెట్ యాంటీబయాటిక్ వేసుకొని సెట్ అవుతుంది అన్నాడు. యాంటీబయాటిక్ టాబ్లెట్ రాశారు. ఆ టాబ్లెట్ వేసిన కొంచెం కవర్ ఆఫ్ అయినట్టు అయింది. మళ్ళీ నిన్న నైట్ కక్కారు, మళ్ళీ వాంతింగ్ చేసుకుంది. ఇదే వాటర్ మాకు ఆల్రెడీ మాకు వచ్చేది వారానికి, ఆ వారం సరిపోను మేము వాటర్ పట్టుకుంటాం. అదే వాటర్ మళ్ళీ మేము కంటిన్యూషన్గా తాగినాం. మళ్ళీ ఈ రోజు మార్నింగ్ కూడా ఇదే వాటర్ మాకు వచ్చింది. అదే వాటర్ తాగి నా గొంతు మార్నింగ్ పోయింది మొత్తమే, అసలు మాట కూడా రాలేదు. వాటర్ ఏమైనా స్మెల్ రావడం కానీ అలాంటి స్మెల్ వచ్చింది సార్. స్మెల్ వచ్చింది, అందులో ఒకటి దాంట్లో చిన్న డస్ట్ వచ్చినాయి మాకు. ఆ డస్ట్ రావడం వల్ల ఎవరు చూపించారు అనేటానికి ఏమంటే సిబ్బంది వచ్చి చూసిరని అన్నారు. మాకైతే తెలియదు సార్, మేమైతే రాలేదు ఇక్కడికి. మీ చుట్టుపక్కల మీ పక్క ఇళ్ళ వారికి కానీ వాళ్ళకి కానీ ఈ విధంగా అవుతుందా? ఇప్పుడు ప్రస్తుతానికైతే నాకు తెలియదు సార్, నేను ఇంటికి వెళ్ళలేదు. ఇంకా పొద్దున్న నుంచి మార్నింగ్ వెళ్ళి ఇక్కడనే ఉన్నాను. డాక్టర్స్ ఏమన్నారంటే ఏం కాదు, సెట్ అవుతుంది అన్నారు. ఇప్పటి వరకు అయితే భగవంతుని దేవాలైతే ప్రస్తుతానికైతే ఓకే. ఇంకా తర్వాత ఏమన్నా అంటే మనకి తెలియదు. అయితే మీరు గతంలో మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎప్పుడైతే మీ పిల్లల్ని చూపించారో అప్పుడైతే మీరు అనుకోలేదు ఇట్లా జరిగిందని. మాకు తెలియదు సార్, మత్స్యంతో లేనైనా అందులో అన్ని ఫ్లోర్లు ఎక్కి చనిపోతాడని మేము అనుకోలేదు. ఎప్పుడైనా కానీ కొత్త టైం కదా, అందులో ఒకటి లాక్స్ ఉన్నాయి, అవి స్టేషన్ ఉన్నాయి, స్మెల్ వాటర్ వస్తుంది. అందులో ఒకటి తిన్న ఫుడ్ అట్లనే
అక్కడ వాంతింగ్ చేసుకోవడం జరుగుతుంది పిల్లలు. రైట్, చూడొచ్చు మొత్తం కూడా ప్రత్యక్ష సాక్షి అతను చెప్తున్నటువంటి ప్రకారం ఆమె చెప్తున్నారు. స్థానిక కౌన్సిలర్ ఇప్పటికే కూడా అందరితో కూడా అధికారులతో మాట్లాడుతుండడం జరిగింది, అధికారులకు కూడా ఈ సమాచారాన్ని ఇచ్చడం జరిగింది. చెప్పండి, ఆ అధికారులు ఏమంటున్నారు? అధికారులు దానిపైన జాగ్రత్తలు తీసుకుంటాం అంటారు, కానీ చాలా మంది వార్డు ప్రజలు మొత్తం ఈ నీళ్లు మేము కూడా తాగినాం, మాకేమైతే కౌన్సిలర్ గారు అని చెప్పి చాలా మంది కూడా మాకు ఫోన్లు చేయడం, ఉన్న నీళ్ళు పారబోసుకొని ఎందుకైనా మంచిది వచ్చేది కూడా మారింది. నిన్నటిదాకా వెండలు ఉండే దానివల్ల మారింది కనుక మీరు జాగ్రత్తలు తీసుకోండి, ఉన్న వాటర్ పడేసేయండి అని కూడా చెప్పినాం. చాలా మంది మాత్రం ఇబ్బందులకు భయభ్రాంతులకు గురవుతారు. రైట్, చూడొచ్చు చాలా వరకు ఆందోళన పడుతున్నటువంటి మాట వాస్తవమని చెప్తున్నారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చూడొచ్చు ఆ పోలీసులు కూడా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి కనిపిస్తుందని చెప్పవచ్చు. మొత్తం కూడా మనం చూస్తున్నాం, విజువల్స్ లో కూడా చాలా క్లియర్ గా చూస్తున్నాం. ఎప్పుడైతే ఈ విషయం వెలుగులోనికి వచ్చిందో, ఈ విషయం వెలుగులోకి కూడా జిల్లా ఎస్పీ గారు కూడా స్వయంగా ఇక్కడికి రావడం జరిగింది. చందనాదిప్తి వచ్చి కూడా ఇక్కడ పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం చెప్పవచ్చు. ఎందుకంటే ఈ వార్త ఒక్కసారిగా సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా బీజేపీ నాయకులకు కూడా ఇతర బీఆర్ఎస్ నాయకులకు కూడా ట్వీట్ చేయడం జరిగింది. స్టేట్ వైజ్ గా కూడా ఒక సంచలనం కలిగిస్తుంది. ఎందుకు నల్గొండ జిల్లాలోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. మనం గతంలో చూడడం జరిగింది, నాగార్జున సాగర్ లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ కనిపించింది. ఆ ట్యాంక్ లో ఒక కోతుల గుంపు కూడా వచ్చి పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు అప్పుడు కూడా ఆందోళనకు గురయ్యారు, ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మళ్ళీ అదే తరహా ఘటన చోటు చేసుకోవడంతో కూడా ఉన్నతాధికారుల సమాచారం మేరకు కూడా, ఎందుకంటే జరిగినటువంటి విషయాన్ని కూడా మొత్తం సీఎం రేవంత్ రెడ్డితో పాటు మొత్తం అందరికి కూడా సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా పరిశీలన చేస్తున్నారు, అధికారులు కూడా పరిశీలన చేస్తున్నారు. లోపల మాత్రం పూర్తిగా క్లోరినేషన్ జరుగుతుంది. మొత్తం కూడా బ్లీచింగ్ పౌడర్ వేసి కూడా మొత్తం నీట్ గా చేస్తున్నారు. అయితే ఇక్కడ కాలనీ వాసులంతా అస్వస్థకు గురి కావడం జరిగింది. మనతో మాట్లాడడానికి జిల్లా ఎస్పీ గారు ఉన్నారు. మేడం, ఏం జరిగింది అనుకున్నారు? I also came to see now. We came to know that one person 25th రోజు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. ఈజ్ అ లిటిల్ అన్స్టేబుల్ ఆల్సో మెంటలీ, బట్ పిఎంఈకి పంపించాము. బాడీ ఈరోజు దొరికింది ట్యాంక్లో. బయటకు తీసి పిఎంఈకి పంపించాము. పిఎంఈ డాక్టర్ గారు ప్రిలిమినరీ చెప్తుంది ఏంటంటే 2 days బ్యాక్ జరిగి ఉండవచ్చు ఇది డెత్ డ్యూ టు డ్రౌనింగ్ అని చెప్తున్నారు. ఇప్పుడు మేడం ఆ వ్యక్తి మిస్ అయింది 25th. కానీ అట్లా వెళ్ళిపోతూ ఉంటాడంట అతను. వాళ్ళతో మాట్లాడితే, వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడతాము, నేను కూడా స్వయంగా మాట్లాడతాను. అట్లా అప్పుడప్పుడు వెళ్ళిపోతుంటాడు, మళ్ళీ వస్తుంటాడు, అట్లా పరిస్థితి. కానీ ఆ వాటర్ తాగిన వారంతా కూడా ఆందోళన. We will have to see, అంటే if there is any foul play we have to check. We are also probing the homicide angle also. ఇప్పుడు because ట్యాంక్ అంత పైకి వెక్కి దూకడము అవన్నీ, we are looking at the homicide angle also. ఏదైనా కూడా కంప్లీట్ ఎవిడెన్స్ వల్ల we will progress further in the investigation. చూడొచ్చు మొత్తం కూడా అధికారులు అప్రమత్తం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ న్యూస్ తెలుసుకొని కూడా, వార్త తెలుసుకొని కూడా మొత్తం ఘటన ఎస్పీ గారు చేరుకున్నారు. అదేవిధంగా మొత్తం మున్సిపల్ అధికారులు అంతా కూడా మొత్తం సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇది చాలా ఈజీ కాదు. ఎందుకంటే 2 లక్షల వరకు కూడా 2 lakh మొత్తం లీటర్ వాటర్ కెపాసిటీ అని చెప్పవచ్చు. మొత్తం కూడా ఈ చుట్టుపక్కల వందలాది గ్రామాలు కూడా తాగే వాటర్ కావడి మొత్తం పూర్తిగా అప్రమత్తం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ సమాచారాన్ని కూడా స్థానిక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ విషయం తెలుసుకొని కూడా ఉన్నతాధికారులకు సమాచారం అందించడం జరిగింది. కొంతమంది కూడా ఎవరైతే ఇబ్బందులకు ఆందోళన కావాల్సిన అవసరం లేదు, వైద్య సిబ్బందిని కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి కూడా యంత్రాంగం పూర్తిగా సంసిద్ధమైనటువంటి పరిస్థితి నల్గొండలో కనపడుతుంది. సచిన్. రైట్ రమేష్, మొత్తంగా అయితే మాత్రం నల్గొండ మున్సిపాలిటీలో దారుణం చోటు చేసుకుంది. పట్టణంలోని పాత బస్తీ హిందూపూర్ వాటర్ ట్యాంకులో గుర్తు తెలియని ఆ వ్యక్తికి సంబంధించి మృతదేహం లభ్యమైనట్టుగా తెలుస్తోంది. అయితే అవే నీటిని తాగుతున్నారు. అక్కడ కొద్ది రోజులుగా మున్సిపాలిటీకి సంబంధించి మున్సిపల్ వాటర్ కావడంతో అక్కడ ప్రజలు కూడా ఆ నీటిని తాగుతున్నారు. వాటర్ ట్యాంకులో నీటిని పరిశీలించేందుకు వెళ్ళగా మృతదేహాన్ని గుర్తించారు సిబ్బంది. ఇక ఆ మృతదేహాన్ని స్థానిక హనుమాన్ నగర్కు చెందిన ఆవుల వంశీదిగా గుర్తించారు. గతంలో నాగార్జున సాగర్లో ట్యాంకులో 10ల సంఖ్యలో కోతుల గుంపుకు సంబంధించి మృతి ఘటన మరొక ముందే ఈ ఘటన చోటు చేసుకోవడం అక్కడ స్థానికంగా కలకలం రేపింది.